హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా నమీబియా గ్రూప్ ఏ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఢిల్లీలో జరగబోతుంది. సో సెకండ్ మ్యాచ్లో ఇండియా అప్రోచ్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను, ఇండియా ప్లాన్ బి వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు పిచెస్ ఈ వరల్డ్ కప్లో మనం చూస్తున్న ఏంటంటే చాలా చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల స్లో అండ్ లోగా ఉన్నాయి, బిగ్ స్కోర్స్ రావట్లేదు. అలాంటి దగ్గర మీరు అదే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడితే కుదరదు. సో డిఫరెంట్గా ఆడాలి, కొంచెం టైం తీసుకోవాలి, సింగిల్స్ డబుల్స్ చేయాలి. ఎందుకంటే పర్టికులర్లీ ఈ మ్యాచ్ కంటే కూడా నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడబోయే మ్యాచ్ కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో సండే రోజున ఆడబోయే మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్. అక్కడ కండిషన్స్ టోటల్లీ డిఫరెంట్గా ఉన్నాయి. నిన్న అక్కడ ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో మనకు క్లియర్గా అదే అర్థమైంది. స్పిన్నర్స్ ఆర్ కాలింగ్ ద షాట్స్. ఎవరైతే ఆ కటర్స్ వేస్తారో ఫాస్ట్ బౌలర్స్లో కూడా వాళ్ళకి అక్కడ గ్రిప్ అవుతుంది బాల్, బిగ్గర్ గ్రౌండ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ అప్రోచ్ చేయాలి. మరి ఎలా ఉంటుంది అప్రోచ్? అయితే ఢిల్లీలో డిఫరెంట్గా ఉంటాయి కండిషన్స్. ఢిల్లీ ఆఫ్ లైట్, ఒకప్పుడు ఢిల్లీ కూడా స్లో అండ్ లో పిచ్ ఉండేది, కానీ ఆఫ్ లైట్ మనం ఐపీఎల్ కూడా చూస్తున్నామంటే హై స్కోరింగ్ వెన్యూగా ఉంది ఢిల్లీ. మరి ఈసారి ఎలాంటి పిచ్ ఉంటుందో అక్కడ మనకు తెలీదు. గ్రౌండ్ అయితే చాలా చిన్న గ్రౌండ్ ఢిల్లీ. సో ఈవెన్ స్ట్రైట్ బౌండరీస్ కానీ సైడ్ బౌండరీస్ కానీ చిన్నవి. సో సిక్స్లు కొట్టడం ఈజీ ఇక్కడ. కానీ మన వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మ్యాచ్ దృష్టిలో పెట్టుకొని కాస్త డిఫరెంట్గా ఆడతారా, లేకపోతే ఆ బౌండరీస్ కోసం వెళ్తారా, అది బిగ్గర్ క్వశ్చన్ మనకు ఉండేది. నాట్ దట్ నమీబియా ఈజ్ అన్ ఈజీ టీమ్. నమీబియాని కూడా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత ముఖ్యంగా ఈ వరల్డ్ కప్లో అన్ని టీమ్స్కి వర్తిస్తుంది. నిన్న కూడా చూసాం కదా, ఇంగ్లాండ్ వెస్టిండీస్ చేతిలో కంగుదింది. వెస్టిండీస్, నాట్ దట్ వెస్టిండీస్ వీక్ టీమ్, బట్ వెస్టిండీస్ ఇటీవల కాలంలో ఆడుతున్న తీరు చూస్తే వాళ్ళు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు, కానీ నిన్న మ్యాచ్లో మాత్రం అడ్డుకొట్టేశారు. సో ఇలాంటి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికాని ఓడించినంత పనిచేసింది. సో చిన్న టీమ్స్, నమీబియా ఇప్పటివరకు అంత ఇంప్రెసివ్గా వెళ్ళలేదు. ఒకటే మ్యాచ్ ఆడారు నెదర్లాండ్స్తో. నెదర్లాండ్స్ ఈజీగా 7 వికెట్స్తో గెలిచింది. ఇదే వెన్యూలో, ఇదే ఢిల్లీలోనే ఆడారు వాళ్ళు. ఢిల్లీలో ఆడినప్పుడు 159 అంతా చేశారు నమీబియా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. వాళ్ళు పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు ఇదే వెన్యూలో. బట్ ఇండియా బ్యాటింగ్ చేస్తే వేరే ఉంటుంది కదా పరిస్థితి. సో నమీబియా విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మన అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి మనకి నెక్స్ట్ మ్యాచ్. ఎందుకంటే మన టీం దృష్టి అంతా కూడా నెక్స్ట్ మ్యాచ్ మీద ఉంటుంది, సండే మ్యాచ్ మీద ఉంటుంది. అలానే ఈ మ్యాచ్ని ఖచ్చితంగా తక్కువగా అంచనా వేస్తే అది కూడా ప్రమాదం. అండ్ మన టీం చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశారు. గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రావడంతో చాలా విగరస్ ప్రాక్టీస్ చేశారు ఢిల్లీలో. బహుశా సండే మ్యాచ్ కోసమే ఆ ప్రాక్టీస్ అంతా కూడా వాళ్ళు ఏం చేసినట్టుగా ఉన్నారు. ఇంజరీస్ పరంగా చూస్తే అభిషేక్ శర్మ గురించి మన న్యూస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అతను హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. స్టమక్ అప్సెట్, ఫీవర్ అన్నీ, ఆ ఇల్నెస్ అయితే ఉంది అతనికి. అయితే డిశ్చార్జ్ అయినట్టుగా నిన్న ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన తిలక్ వర్మ చెప్పాడు. నిన్నైతే అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బట్ ఇమీడియట్గా మ్యాచ్ ఆడతాడా, ఐ డోంట్ థింక్. ఇంకా వీక్గా ఉంటాడు. బహుశా ఈ మ్యాచ్ కదా రెస్ట్ ఇచ్చి సండే మ్యాచ్ ఆడించవచ్చు. సో సంజు శాంసన్ చాలా ఎక్కువసేపు నర్స్లో ప్రాక్టీస్ చేశాడు. సో సంజు మైట్ ప్లే అంటే చాలా వరకు సంజునే ఆడతాడు. అలాగే బుమ్రా కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. బహుశా సిరాజ్ ప్లేస్లో బుమ్రా వస్తాడు టీంలోకి. సో ఈ 2 మార్పులు ఉండే పరిస్థితి. సంజు శాంసన్కి మంచి అవకాశం, ఎందుకంటే మళ్ళీ అతను కనుక తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పెద్ద స్కోర్ చేస్తే, నాట్ దట్ హీ విల్ కంటిన్యూ అనే కాకుండా, ఇలాంటి ఎప్పుడైనా టీంకి ఏదైనా ఇంజరీ కానీ ఏదైనా ఇల్నెస్ కానీ వచ్చినప్పుడు అతను మనకి రెడీగా ఉండే అవకాశం. సంజు ఈసారి అతని మీద అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో ఖచ్చితంగా అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. టీం విషయంలో మరి మిగతా వాళ్ళు కూడా అందరూ, ఇప్పుడు తిలక్ వర్మ అదే చెప్పాడు, నేను ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాను, మిగతా వాళ్ళు పవర్ హిట్టర్స్ ఉన్నారు మా దాంట్లో అందరూ, నేనేంటంటే డీప్గా తీసుకెళ్తాను గేమ్. సో అదే అతనికి ఇచ్చిన రోల్, స్పెసిఫిక్ రోల్. సో ఆ రోల్ ఈ మ్యాచ్లో కానీ పాకిస్తాన్ జరగబోయే మ్యాచ్లో కానీ మిగతా వాళ్ళందరికీ ఆ లైసెన్స్ ఉంటుంది. తిలక్ వర్మకి ఏంటంటే హీ షుడ్ బి ద గ్లూ. అంత ఇన్నింగ్స్ అంతా అతను ఒక బైండింగ్ ఫ్యాక్టర్గా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బౌలింగ్లో, బ్యాటింగ్లో మరి వరుణ్ చక్రవర్తి నాడిస్తారా, లేకపోతే కుల్దీప్కి ఏమైనా అవకాశం ఇస్తారా, చేంజెస్ చేయాలనుకుంటున్నాను నేను. బహుశా ఏ టీంతో వెళ్తారో మోస్ట్లీ అదే టీం, ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ పాకిస్తాన్తో ఏ టీంతో ఆడబోతున్నారో అదే టీంతో వెళ్తారని అనుకుంటా. సో వరుణ్ చక్రవర్తి ఇట్ లైక్లీ టు ప్లే.
వరుణ్ చక్రవర్తి మోర్ దెన్ హ్యాండ్ఫుల్ ఫర్ నమీబియా ప్లేయర్స్ అతన్ని ఆడడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. నమీబియా టీంలో పెద్ద పేర్లు ఏం మనకు కనబడట్లేదు. ఇండియా నమీబియా ఒక్కసారి ఆడారు, ఇప్పుడు 2021లో T20 ఫార్మాట్లో ఒకసారి 2021లో వరల్డ్ కప్లో ఆడారు దుబాయ్లో. అప్పుడు మన వాళ్ళు 9 వికెట్స్ తేడాతో గెలిచేశారు. రాహుల్ అండ్ రోహిత్ ఇద్దరు 50s చేశారు. సూర్యకుమార్ ఒక అన్బీటెన్ 25 అంత చేశాడు. జడేజా, బుమ్రా వీళ్ళందరికీ వికెట్స్ వచ్చినాయి. సో వాళ్ళు 131 చేశారు అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అప్పుడు కూడా ఎరాస్మస్ ఇప్పుడున్న క్యాప్టెనే ఉన్నాడు. అప్పుడు కూడా పెద్ద నేమ్స్ మనకి కనబట్టలేదు. నమీబియాలో మనకి బాగా తెలిసిన పేర్లు ఒక డేవిడ్ విజా అనే ఒక ప్లేయర్ ఉండేవాడు. అతను ఒక్కడే కాస్త నమీబియాని కానీ గుర్తుకొచ్చే ప్లేయర్ మనకి. బట్ ఇట్స్ ఎ గుడ్ టీమ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో దగ్గరలో ఉంటారు కాబట్టి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలో ఆడతారు వాళ్ళు రెగ్యులర్గా, అక్కడ లీగ్స్లో ఆడతారు. వాళ్ళు కెప్టెన్ ఏం చెప్పాడంటే, మాకు ఫ్లడ్ లైట్స్తో ఆడడం అలవాట్లేదు, మా దేశంలో ఫ్లడ్ లైట్స్ ఉండవు. సో ఎవరైతే లీగ్స్లో ఆడతారో మా ప్లేయర్స్, వాళ్ళకి మాత్రం వరల్డ్ కప్స్ ఆడిన వాళ్ళు, లీగ్స్లో ఆడిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే అండర్ ఫ్లడ్ లైట్స్ ఆడడం అలవాటు. కానీ మాకు ప్రాక్టీస్ కూడా ఇవ్వలేదు. మరి ఎందుకనో నిర్వాహకులు వాళ్ళకి అండర్ లైట్స్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వలేదు. మాకు ఇచ్చుంటే బాగుండేది. ఇండియా 2 రోజులు చేశారు, ఇండియా ప్రాక్టీస్ చేశారు అండర్ లైట్స్. వాళ్ళకి అలవాటు ఉన్నా వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. సో నమీబియా పాపం వాళ్ళ కంప్లైంట్ వాళ్ళకు ఉంది. ఎనీవే వాళ్ళు ఇలాంటి చిన్న టీమ్స్ వాళ్ళు నథింగ్ టు లూజ్. వాళ్ళు ఎందుకు బాగా ఆడతారంటే చిన్న టీమ్స్ వాళ్ళు నథింగ్ టు లూజ్. వైరాజ్ ఇండియా లాంటి టీంకి ఒక 2 వికెట్లు పడితే ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అయ్యో చిన్న టీంతో ఓడిపోతే ఎట్లా అని చెప్పి. వీళ్ళకి అలా కాదు, ఓడిపోయినా ఎవరు పెద్ద వాళ్ళని బ్యాడ్గా అనుకోరు. కాబట్టి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి లీగ్స్లో అవకాశం వస్తుంది, తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. సో వాళ్ళకి ఆ మోటివేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళ మీద లెస్సర్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న టీమ్స్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, అన్ని టీమ్స్ కూడా. సో మామూలుగా ఈ టీమ్స్ ఎందుకు అబ్బా అనుకుంటాం, కానీ వీళ్ళకి ఏంటంటే అవకాశం ఇవ్వాలి. వీళ్ళకి ఇక్కడే కాకుండా కేవలం వరల్డ్ కప్ ఆడడం కాకుండా వాళ్ళతో కనీసం ఇండియా టీంలు పంపించడం అక్కడికి. కొన్ని టీమ్స్ మన రంజీ టీం కంటే స్టాండర్డ్ తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళతో రెగ్యులర్గా ఆడుతుంటే వాళ్ళకు కూడా ఆ దేశంలో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఈ విషయంలో ఐసీసీ కూడా ఈ టూర్స్ని, బయలాటరల్ టూర్స్ని ఎంకరేజ్ చేయాలి. కేవలం వరల్డ్ కప్ వీళ్ళు ఆడుతుంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు వాళ్ళకు కూడా. సో అది పరిస్థితి. ఢిల్లీలో మరి అక్కడ బెటర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఉంటే మరి మన వాళ్ళు రెచ్చిపోయి ఆడతారా, లేకపోతే కాస్త జాగ్రత్తగా ఆడతారా, కీపింగ్ సండేస్ మ్యాచ్ ఇన్ వ్యూ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అది టీం పరిస్థితి. టీంలో అభిషేక్ శర్మ ప్లేస్లో సంజు వస్తాడు, అలాగే బుమ్రా మంచి ఫుల్ టిల్ట్ బౌలింగ్ చేశాడు నెట్స్లో. బుమ్రా విల్ బి బ్యాక్. వాషింగ్టన్ సుందర్ని సండే మ్యాచ్కి ఆడించవచ్చు, మరి దానికోసం అతన్ని తీసుకొస్తారా ఇక్కడ అనేది చూడాలి. ఎందుకంటే సండే మ్యాచ్లో 3 స్పిన్నర్స్తో ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్తో. మరి వాషింగ్టన్ ఇక్కడ ఆడిస్తారు, లేదా సండే మ్యాచ్ మాత్రం ఆడిస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్ ఈస్ ద మ్యాచ్ ప్రివ్యూ ఫర్ ఇండియా వర్సెస్ నమీబియా.